మరుసటి రోజు ఉదయం అందరూ హెడ్ మాస్టర్స్ కాంపిటీషన్ కోసం తమ క్యాండిడేట్స్ను ఎంచుకుంటారు, కానీ బ్లాక్ ఎక్కడా ఉండడు. దాంతో బ్లాక్ మ్యాజిక్ స్కూల్ దగ్గర అసలు స్టూడెంట్స్ ఉన్నారా అని వారు ఆలోచిస్తారు. తర్వాత ప్రతి హెడ్ మాస్టర్ తమ క్యాండిడేట్ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. మరియు అప్పుడే ఆరెల్ అక్కడికి వస్తాడు. మరియు అందరూ అతనే తమ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తారు. దాంతో అందరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. అప్పుడే స్కూల్ నుండి అరుపులు వినిపిస్తాయి మరియు అందరూ చూడటానికి ఆ వైపు పరిగెత్తుతారు. అక్కడ స్టూడెంట్స్ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆ స్లైమ్ ఫెన్స్ పై నుండి లోపలికి వస్తుంది. ఇది చూసి కాయ్తో అలారం మోగిస్తాడు. మిగిలిన స్టూడెంట్స్ వెంటనే పారిపోతారు. కేవలం రైస్ మాత్రమే అక్కడ ఆగుతాడు మరియు ఇరుఫషన్ స్పెల్ ఉపయోగించి స్లైమ్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ లాభం లేదు. స్లైమ్ అతన్ని పట్టుకోబోతుండగా డియోనే ఎలాగోలా అతనిని కాపాడుతుంది. ఇదే సమయంలో స్లైమ్ కూఫా కాలెట్ల వెనుకపడుతుంది, కానీ పారిపోతుండగా కాలెట్ కింద పడిపోతుంది. కూఫా ఐస్లాండ్స్ తయారు చేస్తుంది, కానీ స్లైమ్ దానిని బద్దలు కొడుతుంది. మరియు కాయ్తో ఇరప్షన్ స్పెల్ ఉపయోగిస్తాడు, కానీ స్లైమ్కి ఒక చిన్న గీత కూడా పడదు. అప్పుడు కాలెట్కి ఆరెల్ చెప్పిన మాట గుర్తొస్తుంది మరియు ఆమె కూడా పోరాడాలని నిర్ణయించుకుంటుంది. కానీ స్లైమ్ తన టెంటికల్స్ తీసి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఆరెల్ అక్కడికి వచ్చి టెంటికల్స్ను నరికేస్తాడు మరియు అప్పటికి హెడ్ మాస్టర్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. స్లైమ్ను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అది బ్లాక్ మ్యాజిక్ స్కూల్ నుండి వచ్చి ఉంటుందని హెడ్ మాస్టర్ గ్రహిస్తాడు మరియు బ్లాక్ ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తాడు. అప్పుడే ఎవరో స్లైమ్పై మ్యాజిక్ పని చేయట్లేదని చెప్తారు. వారందరూ తమ స్పెల్స్ ఉపయోగిస్తారు, కానీ స్లైమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు వారికి అర్థమవుతుంది అది మ్యాజిక్ను అబ్జర్వ్ చేసి ఇంకా పెద్దదిగా మారుతోందని. స్లైమ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దానిని అర్థవాల్తో సీల్ చేస్తారు, కానీ అది గోడలను బద్దలు కొట్టి బయటకు వస్తుంది. ఇదే సమయంలో ఆరెల్ దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటాడు. ఇది ఒక గ్లౌట్నీ స్లైమ్ అని మరియు దీనిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమని మ్యాటీ చెప్తాడు. అప్పుడు ఆరెల్ దాన్ని పట్టుకుని, నీకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతావు. ఈ స్లైమ్ అన్నింటినీ అబ్జర్వ్ చేయగలదని మ్యాటీ చెప్తాడు. దానికి చంపడం ఇష్టమని మరియు ప్రతిసారి మేజిక్ ఉపయోగించినప్పుడు అది ఇంకా గ్రో అవుతుందని చెప్తాడు. ఒకవేళ తన మేజిక్ల కత్తి అటాక్ హద్దుల కంటే ఎక్కువ పవర్ఫుల్ అయితే అప్పుడు కూడా ఆ స్లైమ్ అబ్జర్వ్ చేయగలదా అని ఆరెల్ అడుగుతాడు. అప్పుడు బహుశా అది అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ అలాంటి మేజిక్ లేదా ఆయుధం ఈ ప్రపంచంలోనే లేదు కదా అని ఆలోచించి ఏం లాభం అని మ్యాటీ అంటాడు. అయినా సరే ఆరెల్ తాను ప్రయత్నించాలని అంటాడు. అతను తన కత్తిని సమన్ చేస్తాడు మరియు మ్యాటీని తనతో రమ్మంటాడు. మరోవైపు హెడ్ మాస్టర్ స్లైమ్ పెద్దదవడం చూస్తాడు మరియు అది నగరం వైపు సాగుతూ ఉంటుంది. అప్పుడే ఆరెల్ ఆకాశం నుండి వస్తాడు మరియు డ్రాగన్ ఫెంగ్ స్లాష్ అటాక్ చేసి దానిని నరికేస్తాడు. స్లైమ్ మళ్ళీ హీల్ అవుతుంది మరియు ఆరెల్ తన అటాక్ వల్ల ఏమీ కాలేదని చూస్తాడు. హెడ్ మాస్టర్ ఎగిరే కార్పెట్ పై కూర్చుని ఆరెల్ దగ్గరకు వస్తారు. వారిలో ఒకరు ఆరెల్ను, నువ్వు మేజిక్ స్పోర్ట్స్ మ్యాన్ వా అని అడుగుతారు. కానీ ఆరెల్ తన దగ్గర ఏ క్లాస్ లేదని చెప్తాడు మరియు వారిని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే మాంత్రికులను చూసి స్లైమ్ వారి వైపు ఆకర్షితమవుతుంది. ఇది విని వారికి అర్థమవుతుంది ఈ స్లైమ్ నిజానికి సెంట్రల్ హాల్ వైపు వెళ్తుందని. అక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి ఉన్నారు. అకస్మాత్తుగా ఆరెల్ స్లైమ్ పై ఇంకో అటాక్ చేస్తాడు మరియు దానిని ముక్కలు చేస్తాడు, కానీ ఆ ముక్కలు మళ్ళీ కలిసిపోతాయి. ఆరెల్ అటాక్స్ పని చేయట్లేదని మరియు అతను చాలా బలహీనంగా ఉన్నాడని మ్యాటీ అన్నప్పుడు ఆరెల్ మళ్ళీ పొగరుగా ప్రవర్తిస్తే నిన్ను స్లైమ్కి ఆహారంగా వేసేస్తానని బెదిరిస్తాడు. అప్పుడే ఆరెల్ స్లైమ్ను గోడల మధ్య బంద్ చేస్తాడు మరియు తన గోలెమ్స్ను సమన్ చేసి స్లైమ్పై అటాక్ చేయిస్తాడు. తద్వారా దానిని బలహీనపరచవచ్చు. కానీ ఇది కూడా పని చేయనప్పుడు ఆరెల్ మేజిక్ ఉపయోగించడం స్టార్ట్ చేస్తాడు, కానీ మ్యాటీ నవ్వుతూ అతనిని చిరాకు పెడతాడు. అప్పుడు ఆరెల్ ఒక అత్యంత పవర్ఫుల్ స్పెల్ కాస్ట్ చేస్తాడు. దాని పేరు ఎలిమినేషన్. అందులో అతను తన తండ్రి రీసెర్చ్ నుండి నేర్చుకున్న అన్ని 6 రకాల మేజిక్స్ను ఒకేసారి కంబైన్ చేస్తాడు. ఈ స్పెల్ ఆరెల్ మానను చాలా త్వరగా ముగించేస్తుంది మరియు స్లైమ్ ఆకాశంలో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు స్టూడెంట్స్ మరియు హెడ్ మాస్టర్ తమ మాన ఇచ్చి ఆరెల్కి హెల్ప్ చేస్తారు. తద్వారా స్పెల్ కంప్లీట్ అవుతుంది. వెంటనే ఆరెల్ స్లైమ్పై ఆ స్పెల్తో అటాక్ చేస్తాడు మరియు కొన్ని సెకండ్లలోనే దానిని పూర్తిగా నాశనం చేస్తాడు. మ్యాటీ షాక్ అవుతాడు, కానీ ఆరెల్ దానిని మళ్ళీ పట్టుకుంటాడు. మరియు అప్పటికి హెడ్ మాస్టర్స్ కూడా అక్కడికి చేరుకుంటారు. అతను ఇంత శక్తివంతుడు ఎలా అయ్యాడని హెడ్ మాస్టర్ అడుగుతాడు. కానీ ఆరెల్ తన తండ్రి ఒక మేజ్ లార్డ్ అని మరియు తాను ఈ ఎలిమినేషన్ మేజిక్ వారి నుండే నేర్చుకున్నానని చెప్తాడు.
ఇది విని హెడ్ మాస్టర్ అతను లియాన్ గురించి మాట్లాడుతున్నాడని గ్రహిస్తాడు మరియు అందరికీ అతను తెలుసని అర్థమవుతుంది. తర్వాత మేజ్ లార్డ్ ఎలా అవుతారో లియాన్ నీకు చెప్పాడా అని హెడ్ మాస్టర్ అడుగుతాడు. మేజ్ లార్డ్ అవ్వడానికి అన్ని మ్యాజికల్ స్కిల్స్ సాధించాలని మరియు వాటిని అత్యంత హైయెస్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలని ఆరెల్ చెప్తాడు. దీని తర్వాత ఆరెల్ స్లైమ్ యొక్క మిగిలిన ఒక చిన్న భాగాన్ని ఎత్తుతాడు మరియు దానిని తన పెట్గా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను స్లైమ్ను ఒక డస్ట్బిన్ లాగా ఉపయోగిస్తాడు. పనికిరాని వస్తువులను దానికి ఆహారంగా ఇస్తాడు. అప్పుడే కాయ్తో, కూఫా, కాలెట్ అతని గదిలోకి వస్తారు మరియు నువ్వు నిజంగానే స్కూల్ వదిలి వెళ్తున్నావా అని అడుగుతారు. మీకు ఎలా తెలిసిందని ఆరియల్ అడిగినప్పుడు హెడ్ మాస్టర్ చెప్పాడని వారు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆరెల్ అక్కడ తనకు నేర్చుకోవడానికి ఏమీ మిగలలేదని, అందుకే ముందుకు సాగాలనుకుంటున్నానని చెప్తాడు. దాంతో వారు ఎమోషనల్ అవుతారు. కానీ ఆరెల్ తాను స్కూల్ వదిలిన అవకాశం దొరికినప్పుడు వారిని కలవడానికి వస్తానని చెప్తాడు. ఇప్పుడు ఆరెల్ ముందు ఏం చేస్తాడని వారు అడిగినప్పుడు ఆరెల్ మొదట ఇల్లు వెళ్తానని మరియు తర్వాత మాన్స్టర్స్ నగరానికి వెళ్తానని చెప్తాడు. తద్వారా వారి గురించి ఇంకా నేర్చుకోవచ్చు. తర్వాత ఆరెల్ వారికి తన కొత్త పెట్ను చూపిస్తాడు. కానీ ఆ ముగ్గురు స్లైమ్ను చూడగానే భయపడతారు. కానీ ఆరెల్ అది క్యూట్గా ఉందని మరియు దాని పేరు వర్బ్ అని చూపిస్తాడు. ఇదే సమయంలో అందరూ హెడ్ మాస్టర్స్ ఆరెల్ ఈ నగరం వదిలి వెళ్తున్నాడనే విషయం డిస్కస్ చేస్తారు. కానీ అతనిని ఆపలేరని గ్రహిస్తారు. అప్పుడే బ్లాక్ భూతం అక్కడికి వస్తుంది మరియు అందరినీ భయపెడుతుంది. స్లైమ్ కేవలం తన శరీరాన్ని మాత్రమే తినిందని కానీ తాను చావలేదని బ్లాక్ చెప్తాడు. మరియు మేజ్ లార్డ్ అవ్వడానికి అందరూ కలిసి పనిచేయడం ముఖ్యం అని సజెస్ట్ చేస్తాడు. దీని తర్వాత ఆరెల్ తన ఫ్రెండ్స్కి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఎవరో అతనిపై నిఘా ఉంచారనే విషయం అతనికి తెలియదు.